కామధేనువు ఎలా ఉద్భవించిందో తెలుసా? అమృతం కోసం దేవతలు, రాక్షసులు ఆదిశేషువుని తాడుగా, మందర పర్వతాన్ని కర్రగా చేసుకుని క్షీరసాగరాన్ని మదిస్తారు. ఈ విషయం దాదాపుగా అందరికీ తెలిసిందే. అయితే ఆ క్షీరసాగర మదనంలో అనేక రకాల వస్తువులు వస్తాయి. వాటితో పాటు కామధేనువు కూడా మదనం నుంచి ఉద్భవిస్తుంది. ఈ ఆవునే సురభి అని కూడా పిలుస్తారు. అయితే మహాభారతం ప్రకారం ఈ కథ ప్రచారంలో ఉంది. కానీ సురభి ఆవు ఉద్భవించడం వెనుక పలు రకాల భిన్నమైన కథనాలు కూడా ప్రచారంలో ఉన్నాయి. అవేంటంటే, రామాయణం ప్రకారమైతే ఋషి కశ్యపుడు, అతని భార్య క్రోధవసుల కుమార్తె సురభి. ఆమెకు మళ్ళీ 2 కూతుళ్లు జన్మిస్తారు. వారు రోహిణి, గోదావరి. పశువులన్నిటికీ మూలం వీరే అని పురాణాలు చెప్తున్నాయి. ఈ క్రమంలో సురభి కోరిన కోరికలు తీర్చే కామధేనువుగా మారిందని పురాణాలు చెప్తున్నాయి. అయితే దేవి భాగవతం చెబుతున్న దాని ప్రకారమైతే శ్రీకృష్ణుడే స్వయంగా సురభి ఆవును బృందావనంలో సృష్టించాడట. ఓ రోజు శ్రీకృష్ణుడు, రాధ ఇతర గోపికలతో బృందావనంలో నాట్యమాడుతుండగా అకస్మాత్తుగా కృష్ణునికి తీవ్రమైన దాహం వేస్తున్నట. దీంతో శ్రీకృష్ణుడు అప్పటికప్పుడే సురభిని సృష్టించి దాని పాలను తాగుతాడట. అయితే ఒకానొక రోజు సురభి ఆవు పాలనివ్వడం మానేస్తున్నట. దీంతో అందరూ బ్రహ్మ వద్దకు వెళ్ళి సమస్యను పరిష్కరించమని అడగ్గా అప్పుడు బ్రహ్మ ఓం సురభాయ నమః అనే మంత్రం పఠించడని చెప్తాడట. దీంతో అందరూ అలాగే చేస్తారు. అప్పుడు సురభి మళ్ళీ పాలివ్వడం మొదలు పెడుతుందట. అప్పటి నుంచి ఆ ఆవు పాలు అత్యంత తీయగా ఉండేవని చెప్తున్నారు. అయితే శ్రీకృష్ణుని స్నేహితుడు సుధాముడు ఓసారి సురభి ఆవు పాలను గిన్నెలో పట్టగా అప్పుడు కృష్ణుడికి ఓ ఆలోచన వచ్చి పెద్ద చెరువు లాంటి ప్రదేశాన్ని సృష్టిస్తాడట. దాంట్లో రత్నాలు, రాసులు కుప్పలుగా నింపుతాడట. అనంతరం సురభిని కోరిన కోరికలు తీర్చే కామధేనువుగా మారుస్తాడట. అంతేకాకుండా శ్రీకృష్ణుడు రాజ్యం చేసిన సమయంలోనే కామధేనువు మూత్రాన్ని అనేక వ్యాధులకు నయం చేయడం కోసం ఉపయోగించేవారట. కాగా నిజానికి కామధేనువు ఆవు ఇప్పటి ఆవులా కాక స్త్రీ తలతో, స్తనాలతో ముందు భాగంలో ఉండి వెనుకంతా ఆవులాగే ఉండేదట. ఇక చివరిగా ఇంకో విషయం ఏంటంటే, కామధేనువు ఆవునే అన్ని ఆవులకు తల్లిగా భావించడం అప్పటి నుంచే మొదలైందట.